హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో క్రిస్టియానిటీకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, వై ఈజ్ గుడ్ ఫ్రైడే ఆఫ్ క్రిస్టియన్స్ సెలబ్రేటెడ్? గుడ్ ఫ్రైడే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారా అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ద స్పిరిట్ ఆఫ్ క్రిస్టియన్స్ బిహైండ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఈస్టర్ ఈజ్? ఈస్టర్ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, ద డే ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. మనకి క్రిస్టియన్ బిలీఫ్లో ఈస్టర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేటెడ్ ఆన్ ది థర్డ్ డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్, అదే రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్టర్ ఫెస్టివల్. గుడ్ ఫ్రైడే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే మనకి క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అకార్డింగ్ టు బైబుల్, జీసస్ క్రైస్ట్ వాజ్ క్రూసిఫైడ్ ఆన్ ఫ్రైడే, అందుకే గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2021లో ఈ క్వశ్చన్ వచ్చింది. మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కి సంబంధించి. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది జెసువైట్ ఆర్డర్, సొసైటీ ఆఫ్ జీసస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డైడ్ ఇన్ గోవా అన్నారు, మనకి ఇన్కరెక్ట్. అండ్ చర్చ్ ఈజ్ డెడికేటెడ్ టు హిమ్ దేర్. మనకి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ ఉంది గోవాలో, కానీ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవాలో చనిపోలేదు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మనకి ఐలాండ్ ఆఫ్ చైనాలో చనిపోవడం జరిగింది, ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ చైనా. సెకండ్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. ఈ విషయం తెలిస్తే చాలు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ సి ఆన్సరు, 1 and 3 ఓన్లీ. థర్డ్ స్టేట్మెంటు కరెక్ట్. The feast of Saint Francis Xavier is celebrated in Goa each year, December 3rd, Saint Francis Xavier feast. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గురించి మెన్షన్ చేస్తున్నారు. 1542లో గోవాకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్లో ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ December 3rd గోవాలో సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి సోర్స్ వచ్చి ఇండియా యూనిటీ ఇన్ కల్చరల్ డైవర్సిటీ. ఈ విధంగా క్రిస్టియానిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.